హలో. నేను డాక్టర్ పద్మజ అట్ విజయవాడ. నేను ఈ ఫీల్డ్ ఆఫ్ ఫర్టిలిటీలో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఈ టైంలో నేను చూసిన మార్పు ఏంటి అంటే, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే కండిషన్‌ను ఏదైతే ఎప్పుడన్నా ఒకసారి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేవాళ్ళు అట్ 25 ఇయర్స్ అగో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది. దీంతో ఇంప్లికేషన్స్ ఏంటి అని ఎక్కువ వరి అవుతూ ఉంటారు. లేదు అనేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆ లేని వాళ్ళు కూడా నాకు వస్తుందా అని భయంతో అంతమంది వస్తున్నారనమాట. సో, ఇది అర్థమయ్యేది ఏంటి అంటే, ఒకటి ఈ కండిషన్ ప్రివలెన్స్ పెరిగింది. అంటే మోర్ నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. నెంబర్ 2 అవేర్‌నెస్ కూడా పెరిగింది. దాంతో పాటు మిస్‌కన్సెప్షన్స్ కూడా పెరిగినాయి. సో, దీని గురించి చెప్పడానికి ఈ వీడియో. పీసీఓతో ఎసెన్షియల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆడవాళ్ళకి అండాశయాలు అంటే ఓవరీస్, వీటిల్లో రిజర్వ్‌లో చిన్న చిన్నగా నిద్రపోతున్న ఫాలికల్స్ చాలా ఉంటాయి. వీటిల్లో నుంచి ప్రతి నెల కొన్ని రిక్రూట్ అవ్వాలి. వాటిల్లో ఒకటి డామినెంట్ అవ్వాలి, ఒకటి ఓవ్యులేట్ అవుతూ ఉండాలి. ఆ రిలీజ్ అయిన oocyte ట్యూబ్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు మేల్ పార్ట్నర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఉంటే అది యూట్రస్‌లో పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ లేకపోతే మెన్సెస్ వచ్చేస్తుంది. సో, ఇది బేసిక్ పర్పస్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి. ఈ ప్రోగ్రామ్ సరిగ్గా నడవకుండా ఫాలికల్స్ ఉంటాయి. కానీ వాటిని కంట్రోల్ చేసే హార్మోన్స్ అవి సరిగ్గా ఉండవు. అందుకు ఫాలికల్ పెరగకుండా ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటాయి. ఓవ్యులేషన్ కాదు, oocyte రిలీజ్ కాదు, ఎండోమెట్రియల్ ప్రోగ్రామ్ కరెక్ట్‌గా కాదు, పీరియడ్స్ కరెక్ట్ రావు. సో, దిస్ ఈజ్ ఎసెన్షియల్లీ వాట్ హ్యాపన్స్ ఇన్ పీసీఓ. ఒక గ్రూప్ ఉంటారు, హార్మోన్ చేంజెస్ ఉంటాయి. మల్టిపుల్ చిన్న ఫాలికల్స్ ఓవరీలో ఉంటాయి. కానీ దే హ్యావ్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. అంటే చాలా ఫిజికల్‌గా యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండరు. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. వాళ్ళ డైట్‌లో చాలా జాగ్రత్తగా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి పీసీఓ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా ఓవ్యులేషన్‌లు అవుతూ ఉంటాయి కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలా ఓవ్యులేషన్ కానప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీలు హెల్ప్ లేకుండా రావు. అండ్ గుడ్ పార్ట్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ 70%లో ఏవైతే ఈ కండిషన్స్ మీట్ అవ్వాలని చెప్పానో, గుడ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, అవాయిడ్ స్ట్రెస్, స్లీప్ వెల్, బాడీ వెయిట్ మెయింటెనెన్స్, ఇవి చేసిన వాళ్ళల్లో 5-7% వెయిట్ లాస్ అయినప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఇటు తప్పిందో అది మళ్ళీ కరెక్ట్‌గా వచ్చి ఓవ్యులేషన్ అయ్యి న్యాచురల్‌గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి కాబట్టి మీరు చిన్న వయసులో ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు న్యాచురల్‌గా వస్తాయి. లేకపోతే కొంచెం హెల్ప్ తీసుకుంటే దానివల్ల వచ్చేస్తాయి. ద గుడ్ పార్ట్ ఏంటి అంటే, మిగతా కండిషన్స్ అన్నీ సరిగ్గా ఉండి, మేల్ పార్ట్నర్ బాగుండి, ఇంకే ఇష్యూస్ లేని వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళల్లో 100కి 90 మంది వాళ్ళ బేబీని వాళ్ళు కనగలరు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఇంబాలెన్సెస్‌లో వస్తుంది కనుక ప్రెగ్నెన్సీ, కొంతమందికి ఇంప్లాంటేషన్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ హై రిస్క్ కండిషన్‌గా ఉంటుంది. దాంట్లో ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషరు, షుగరు వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ ఇది లోపల పెరిగే బేబీ హెల్త్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అందుకు గుడ్ కేర్ తీసుకోవాలి. డిఫరెంట్ డాక్టర్స్‌ని డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో కలవకుండా మీ బాడీ గురించి తెలిసిన డాక్టర్‌తో ముందు నుంచి లాస్ట్‌కి, లేదంటే మీ రికార్డ్స్ కరెక్ట్‌గా ఉంచుకుని మీ ఇష్యూస్‌ని ఆ డాక్టర్‌తో మాట్లాడి మీరు ప్లాన్ చేసుకుంటే సింపుల్‌గానే పాలిసిస్టిక్ ఓవరీస్‌లో చాలా మందికి బేబీని కనవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో పెట్టండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. హ్యావ్ అ గుడ్ డే. దిస్ ఇస్ డాక్టర్ పద్మజ అట్ విజయవాడ.